హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫినిటీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు తిరుపతిలో ఉన్న చాలా పవిత్ర స్థలాన్ని చూపించబోతున్నాను. అది తిరుమలలో దాగి ఉన్న జపాలి హనుమాన్ ఆలయం. చాలా మందికి ఈ టెంపుల్ గురించి తెలియదు, కానీ ఇది ఎంతో శక్తివంతమైన ప్రదేశం. మీరు తిరుమలకి వస్తే తప్పక వచ్చేయాల్సిన చోటు. ఇది తిరుమల శ్రీవారి మెయిన్ టెంపుల్ నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు బస్ లేదా కారులో పాప వినాశనం రోడ్డు వరకు వెళ్ళొచ్చు. అక్కడ ఒక గేట్ దగ్గర నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి సుమారు 1 కిలోమీటర్ అడవిలో ట్రెక్కింగ్ చేయాలి. మార్గం ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుంది. చిన్న చిన్న చెట్లు, పెద్ద వృక్షాలు, పచ్చదనం అన్నీ కలిసి చక్కటి వాతావరణాన్ని ఇస్తాయి. జర్నీ చాలా ఈజీగా ఉంటుంది, కానీ కొన్ని చోట్ల మెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నడవాలి. అడవి మధ్యలో నడవడమే ఒక యాత్రలా అనిపిస్తుంది. చుట్టూ పక్షుల శబ్దాలు, ప్రకృతి అందం, మీరు నిజంగా కనెక్ట్ అవుతారు. ఇక్కడి చరిత్ర కూడా చాలా గొప్పది. ఇది జపాలి మహర్షి తపస్సు చేసిన స్థలంగా చెప్పబడుతుంది. రామాయణ కాలంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడితో కలిసి ఇక్కడికి వచ్చాడని విశ్వాసం ఉంది. అప్పుడే శ్రీ హనుమంతుడు రాముడిని మొదటిసారి ఇక్కడే కలిశాడని పురాణాల్లో వర్ణించబడింది. ఈ కారణంగా ఈ ప్రదేశం ఎంతో పవిత్రంగా పరిగణించబడుతుంది. ఒక పెద్ద వృక్షం కింద ఉండే ఆలయం ఇది. అక్కడ హనుమంతుని విగ్రహం ఎంతో పవర్ఫుల్ గా ఉంటుంది. దేవుని దర్శనం తరువాత ఒక పవిత్రమైన ఎనర్జీ మనలోకి వస్తుంది. నిజంగా మీ రామభక్తిని రెట్టింపు చేస్తుంది ఈ స్థలం. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలు మీరు మిస్ కావద్దు. తిరుమలకి వచ్చినప్పుడు తప్పక ఈ జపాలి హనుమాన్ ఆలయాన్ని కూడా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివే మరిన్ని ప్రయాణ అనుభవాలు మీకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. తప్పక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో ట్రిప్లో కలుద్దాం. జై శ్రీ హనుమాన్.